బాక్స్ ఆఫీస్ దగ్గర పోటా పోటీగా సాగే ఇద్దరు నటులు, అంతకు మించి సమవుజ్జీలు అయిన స్టార్స్ కలిసి నటించిన చిత్రాలకు ఒక ప్రత్యేకత ఉంటుంది. ప్రేక్షకుల్లో ఆసక్తి కలిగించే ఇటువంటి చిత్రాలనే మల్టీ స్టారర్స్ అంటారు. తెలుగునాట ఎన్టీఆర్, ఏఎన్ఆర్ కలిసి నటించిన 14 చిత్రాలనే అసలు సిసలు మల్టీ స్టారర్స్ అని చెప్పాలి. ఎందుకంటే వీరిద్దరిలో ఏఎన్ఆర్ చిత్ర పరిశ్రమలోకి ముందుగా వచ్చిన ఆయన నిదానంగా స్టార్ హీరో అనిపించుకున్నారు. ఇక ఎన్టీఆర్ సినిమా పరిశ్రమలోకి వచ్చిన 2 ఏళ్లకే స్టార్డమ్ సొంతం చేసుకున్నారు. ఇక అప్పటి నుంచి వీరిద్దరూ కలిసి నటించిన చిత్రాలను మల్టీ స్టారర్స్ గా పరిగణించాల్సిందే. ఆ తర్వాతి రోజుల్లో ఒక సీనియర్ స్టార్, ఒక జూనియర్ స్టార్ కలిసి నటించే సినిమాలను కూడా మల్టీ స్టారర్స్ గానే భావించేవారు. అటువంటి మల్టీ స్టారర్స్ లో ఎన్టీఆర్, కృష్ణ నటించిన వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రం ఒకటి. అంతకుముందు ఎన్టీఆర్ తో కృష్ణ స్త్రీ జన్మ, నిలువు దోపిడి, విచిత్ర కుటుంబం చిత్రాల్లో నటించారు. వాటిల్లో ఎన్టీఆర్ పాత్రే పైచేయి, ఆయనే హీరో. ఎన్టీఆర్ తో పద్మలాయ సంస్థ దేవుడు చేసిన మనుషులు చిత్రం నిర్మించే నాటికి కృష్ణ సైతం స్టార్ హీరో స్టేటస్ ను సంపాదించుకోవడంతో ఆ సినిమాను అసలు సిసలు మల్టీ స్టారర్ గానే భావించాలి. ఆ తర్వాత వచ్చిన దాదాపు 9 ఏళ్లకు ఎన్టీఆర్ కృష్ణ కాంబోలో మరో సినిమా వయ్యారి భామలు, వగలమారి భర్తలు. కట్టా సుబ్బారావు దర్శకత్వంలో ఆర్వి గురుపాదం నిర్మించిన ఈ చిత్రం 1982 ఆగస్టు 20న విడుదలయ్యింది. ఈ చిత్ర నిర్మాణం వెనుక పెద్ద కథ, బోలెడు విశేషాలు ఉన్నాయి. అవేమిటో ఈ వీడియోలో చూద్దాం. తన మాట వినకుండా హీరో కృష్ణ అల్లూరి సీతారామరాజు చిత్రం తీయడంతో ఎన్టీఆర్ కినుక వహించారు. ఆ తర్వాత తను తీస్తున్న దానవీర శూరకర్ణ చిత్రానికి పోటీగా కృష్ణ కురుక్షేత్రం సినిమా తీయడం కూడా ఎన్టీఆర్ ఆగ్రహానికి కారణమైంది. ఇక అప్పటి నుంచి వారిద్దరి మధ్య పలకరింపులు లేవు, రాకపోకలు లేవు. మళ్ళీ వీరిద్దరిని కలిపిన సినిమా ఉయ్యారి భామలు, వగలమారి భర్తలు. ఎన్టీఆర్ కృష్ణ కలయికకి నాంది పలికింది రచయిత డివి నరసరాజు చెప్పిన కథ. ఆ కథతో ఎన్టీఆర్ తో సినిమా తీయాలని నిర్మాత గురుపాదం, దర్శకుడు కట్టా సుబ్బారావు ఆలోచన. ఆ కథ ఎన్టీఆర్ కు బాగా నచ్చింది. ఈ సినిమాలో మాతో పాటు బ్రదర్ కృష్ణ కూడా ఉంటే బాగుంటుంది, మేం చెప్పామని చెప్పి వారితో చెప్పండి అన్నారు ఎన్టీఆర్. వెంటనే హీరో కృష్ణను కలిసి ఈ విషయం చెప్పారు గురుపాదం. కట్టా సుబ్బారావు టైం ఇస్తే కథ వినిపిస్తామన్నారు. స్వయంగా రామారావు గారే చెప్పి పంపిన తర్వాత ఆ కథ వినాల్సిన అవసరం లేదు, తప్పకుండా ఈ సినిమా చేస్తా, అన్నగారికి చెప్పండి అన్నారు కృష్ణ. అలా వయ్యారి భామలు, వగలమారి భర్తలు సినిమాకు శ్రీకారం చుట్టారు. ఈ చిత్రంలో ఎన్టీఆర్ సరసన శ్రీదేవిని హీరోయిన్ గా ఎంపిక చేశారు. కృష్ణ సరసన మొదట రోజా అనే కొత్త హీరోయిన్ అనుకున్నారు. హీరోయిన్ల విషయంలో ఎప్పుడూ పట్టింపు లేని హీరో కృష్ణ సరేనన్నారు. కానీ ఈ వార్త తెలిసిన కృష్ణ అభిమానులు మాత్రం ఊరుకోలేదు. తమ హీరో పక్కన కూడా పాపులర్ హీరోయిన్ పెట్టాల్సిందేనని నిర్మాత మీద ఒత్తిడి తెచ్చారు. అభిమానుల ఆగ్రహాన్ని తట్టుకోలేక నిర్మాత గురుపాదం చివరి క్షణంలో జయప్రద అందుబాటులో లేకపోవడంతో రాధికను ఎంపిక చేశారు. రావు గోపాలరావు, నూతన్ ప్రసాద్, అల్లు రామలింగయ్య, పండరీబాయి, ఎస్ వరలక్ష్మి, రమాప్రభ తదితరులను ఇతర పాత్రలకు ఎన్నుకున్నారు. కాంతారావు, మిక్కిలినేని అతిథి పాత్రలకు అనుకున్నారు. వయ్యారి భామలు, వగలమారి భర్తలు చిత్రం షూటింగ్ 1982 జనవరి 22న మద్రాసులోని ఏవిఎం స్టూడియోలో మొదలైంది. ఈ చిత్ర ప్రారంభోత్సవానికి ఆనాటి ఆంధ్రప్రదేశ్ సినిమాటోగ్రఫీ మంత్రి నారా చంద్రబాబు నాయుడు ముఖ్య అతిథిగా చేశారు. ఎన్టీఆర్ కుమార్తె భువనేశ్వరిని పెళ్లి చేసుకున్న తరువాత మామ అల్లుళ్ళు కలిసి పాల్గొన్న తొలి సినిమా ఫంక్షన్ ఇదే. ఎన్టీఆర్ కృష్ణ పాల్గొన్న తొలి షాట్ కు చంద్రబాబు క్లాప్ ఇచ్చారు. ఈ చిత్ర నిర్మాణ సమయంలోనే ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ సినిమా టాకీ పార్ట్ పూర్తి అయిన కొన్ని రోజులకు, అంటే మార్చి 21న హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్లు ఎన్టీఆర్ ప్రకటించారు. ఈ కారణంగా కొత్త సినిమాలు అంగీకరించకూడదని ఆయన నిర్ణయించుకున్నారు. మార్చి 22 నుంచి 30 వరకు
ఊటీలో వయ్యారి భామలు ఒకలమారి భర్తలు చిత్రం పాటల చిత్రీకరణ జరిగింది. ఒకరోజు షూటింగ్ స్పాట్లో కృష్ణ భుజం మీద చెయ్యి వేసి పక్కకు తీసుకువెళ్లారు ఎన్టీఆర్. షూటింగ్ స్పాట్కు కొంచెం దూరంగా కుర్చీలు వేసుకుని కూర్చున్నాక ఎన్టీఆర్ మాట్లాడారు. బ్రదర్, మేము సినిమాలు మానేస్తున్నాం, రాజకీయాలకు అంకితం కావాలని నిర్ణయించుకున్నాం. పరిశ్రమలో ఎవరిని పిలవడం లేదు. నాగేశ్వరరావు గారిని, మిమ్మల్ని మాత్రమే పిలుస్తున్నాము. హెల్త్ రీజన్స్ వల్ల బ్రదర్ నాగేశ్వరరావు గారు రాజకీయాల్లోకి రాలని చెప్పారు. మీరు వస్తే బాగుంటుంది అని. ఎన్టీఆర్ నిర్ణయం వినగానే కృష్ణ ఎగ్జైట్ అయ్యారు. ఆయనకు అభినందనలు తెలిపి, అన్నగారు, పరిశ్రమలో నాకు భవిష్యత్తు చాలా ఉంది. ఇప్పట్లో ఇండస్ట్రీని వదిలి వచ్చే ఉద్దేశం లేదు. రాజకీయాల్లోకి మీ ప్రవేశమే ఒక సంచలనం. మీకు ఎవరి హెల్ప్ అవసరం లేదు. మీరు ముఖ్యమంత్రి కావడం తథ్యం. ఆల్ ది బెస్ట్ అన్నగారు అని చెప్పారు కృష్ణ. ఆయన్ని ఒత్తిడి చేయడం ఇష్టం లేక, ఓకే బ్రదర్, ఇట్స్ ఆల్ రైట్ అన్నారు ఎన్టీఆర్. ఆయన ఊటీలో ఉండగానే తెలుగుదేశం పార్టీ విధి విధానాలను వెల్లడించడం గమనార్హం. 1982 ఆగస్టు 20న వయ్యారి భామలు ఒకలమారి భర్తలు చిత్రం విడుదలయ్యింది. అప్పటికి ఎన్టీఆర్ నటించిన జస్టిస్ చౌదరి చిత్రం 84 రోజులు, బొబ్బిలిపురి 42 రోజులు పూర్తి చేసుకుని ఇంకా పలు కేంద్రాల్లో విజయ విహారం చేస్తున్నాయి. ఈ 2 చిత్రాల్లోనూ ఎన్టీఆర్ సరసన శ్రీదేవి నటించారు. వయ్యారి భామలు ఒకలమారి భర్తలు చిత్రంలోనూ ఇదే జంట నటించడంతో వారిద్దరి పాటలు రాగానే ఎన్టీఆర్ అభిమానులు రెచ్చిపోయి చిల్లర నాణ్యాలు వెదజల్లేవారు. కృష్ణ పాటలు వచ్చినప్పుడు కూడా ఆయన ఫ్యాన్స్ అలాగే చేసేవారు. ఈ సినిమాలో ఎన్టీఆర్ వయ్యారి భామవే పాటలోను, కొంగే తగిలింది పాటలోను ఎన్టీఆర్ ఎనర్జెటిక్ గా వేసిన స్టెప్స్ అభిమానులకు ఆనందం పంచాయి. అయితే అప్పటికి ఆయన రాజకీయ పార్టీ పెట్టి ఉండడంతో కాంగ్రెస్ వర్గాలు ముసలోడై ఉండి ఆ గంతులేమిటి అంటూ విమర్శించాయి. ఎన్టీఆర్ కృష్ణ కంటే 20 ఏళ్ళు పెద్దవారు. అంత వయసులోనూ అలా చిందులు వేయడం తమ హీరోకి సాధ్యమని ఎన్టీఆర్ అభిమానులు ఆ విమర్శల్ని తిప్పికొట్టారు. వయ్యారి భామలు ఒకలమారి భర్తలు చిత్రానికి అద్భుతమైన ఓపెనింగ్స్ వచ్చాయి. కానీ ఆ తర్వాత సినిమా నిలబడలేదు. వెండి వెన్నెల ఛానల్లో మీకు కనిపించే ప్రతి అరుదైన ఫోటో, విషయాలు దశాబ్దాల పరిశోధన ఫలితం. వీడియోల్లో చూపించలేని ఇంకెన్నో అరుదైన ఫోటోలు మా సభ్యులకు ప్రత్యేకంగా అందిస్తున్నాం. కింద ఉన్న జాయిన్ బటన్ నొక్కి మీరు మా కుటుంబంలో చేరండి. మా ఈ కృషి నచ్చితే వీడియో కింద ఉన్న థ్యాంక్స్ బటన్ ద్వారా మీ ప్రోత్సాహం తెలియజేయవచ్చు. అది మాకు పెద్ద బలం. తెలుగు సినిమా చరిత్ర మీద మరింత లోతుగా తెలుసుకోవాలంటే మేము రాసిన పుస్తకాల వివరాల వీడియో డిస్క్రిప్షన్ ఉన్నాయి, చూడండి.